అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అయోధ్య రామ మందిరం చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకమైన దేవాలయం భారతదేశంలో. 2024 జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రాముని వారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఆ రోజు అఫీషియల్గా గుడి అయితే ఓపెన్ అయింది. బట్ ఇంకా కొంత కన్స్ట్రక్షన్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మిగతా కన్స్ట్రక్షన్స్ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతానికి అయోధ్య రామ మందిరం అయితే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. భక్తులందరూ కూడా నిరంతరం సందర్శించుకుంటున్నారు దాన్ని. అంతా బాగానే ఉంది. అయితే ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఒక ట్రస్ట్ ఉంది. అది మనకందరికీ తెలిసిందే. ఎందుకు ఆ ట్రస్ట్ పెట్టారు అంటే అయోధ్య రామ మందిరం ఏదైతే కట్టారో దాన్ని మొత్తాన్ని కూడా పబ్లిక్ ఫండ్స్తోనే కట్టారు. దాన్ని ఎవరు కూడా గవర్నమెంట్ డబ్బులతో కట్టాలని అనుకోలేదు. పబ్లిక్ యొక్క డబ్బులతోనే కట్టారు. అండ్ ఇంకా చాలా డబ్బులు అయితే ఉన్నాయి దాంట్లో. అంటే బేసిక్గా చాలా ఎక్కువ అమౌంటే పీపుల్ డొనేట్ చేశారన్న తర్వాత కూడా చాలా డొనేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. సో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పీపుల్ అయితే చాలా పెద్ద మొత్తంలో డొనేషన్స్ అయితే చేశారు. ఇంకా ఫర్దర్గా వేరే యాక్టివిటీస్ ఏవైతుంటే వాటి గురించి ఇంకా డొనేషన్స్ చేస్తూనే ఉన్నారు కూడా ఇప్పటికీ కూడా. అయితే సడన్గా ఈ అయోధ్య రామ మందిరంకి సంబంధించి ఒక కొత్త స్కామ్ అయితే బయటకు వచ్చింది. ఆ ట్రస్ట్ రిలేటెడ్గా. ఆ ట్రస్ట్ ఏదైతే మొత్తం అన్నిటినీ కూడా హోల్డ్ చేస్తూ చాలా జాగ్రత్తగా ప్రజల యొక్క డబ్బుని కాపాడాల్సి ఉందో, ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ డబ్బుని కేవలం ఏమంటారు ఆ గుడి యొక్క నిర్మాణం కోసమో, లేదంటే అక్కడికి వచ్చే భక్తుల యొక్క సౌకర్యాల కోసమో, లేదంటే ఆ గుడిని మరింత పెద్ద స్థాయిగా చేయడం కోసమో, లేదంటే అయోధ్య రామ మందిరం యొక్క నమూనాలని ఇప్పుడు ఎలాగైతే తిరుమల తిరుపతి దేవస్థానం వేరే చోట్ల కూడా దాని యొక్క నమూనాలను పెడుతూ ఉంటుంది, నమూనా ఆలయాలని నిర్మిస్తూ ఉంది. లైక్ వైజాగ్లో ఋషికొండ దగ్గర కావచ్చు, హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో కావచ్చు, ఇలా చాలా చోట్ల ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆలయాలను అయితే కడుతున్నారు. అలాగే భారతదేశం మొత్తంగా ఇంకెన్నో ఆలయాలను కట్టాలన్న ప్లాన్లో వాళ్ళైతే ఉన్నారు. సో ఇలాగ తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాగైతే చేస్తుందో అలాగే అయోధ్య రామ మందిరం యొక్క నమూనా ఆలయాలని వేరు వేరు చోట్ల పెట్టడం, ఇలాంటివి ఏవో చేయడానికి వినియోగించుకోవాలి. కానీ అవేమీ చేయకుండా వాళ్ళు ఏం చేశారో తెలుసా, కొన్ని కోట్ల రూపాయల డబ్బుని ఆ ట్రస్ట్ నుంచి మాయం చేసేసారు. ఏవైతే భక్తులు డొనేషన్స్ రూపంలో ఇచ్చారో ఆ డబ్బు మొత్తాన్ని కూడా మాయం చేసేసారనమాట. సో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దీంట్లో. బట్ ప్రస్తుతానికైతే ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. సో రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, మనీష్ యాదవ్, లవకుష్ మిశ్రా, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాత్సవ. సో వీళ్ళు బేసిక్గా ఇప్పుడు ప్రస్తుతానికైతే అరెస్ట్ చేయబడిన వ్యక్తులు. సో వీళ్ళందరూ కూడా ఆ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు అండ్ దాని చుట్టూ అంటే దాంట్లో ఎవరైతే మెయిన్ పర్సన్స్గా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ బినామీలు, ఇలాంటి వాళ్ళు అనమాట. సో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వాళ్ళ సైడ్ నుంచి. సో దీనికి మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేయలేము. అది కేవలం వ్యక్తిగత ఏమంటారు కొంతమంది వ్యక్తులు చేసిన స్కామ్ అది. సో దాన్ని బయట పెట్టారు. అండ్ ఆల్రెడీ సిట్ దాని గురించి ప్రోబ్ అయితే ఆల్రెడీ చాలా రీసెర్చ్ అయితే చేసింది, చాలా ఇన్వెస్టిగేషన్ అయితే చేసింది. అండ్ ఫైనల్గా కొంతమంది పేర్లు ఇచ్చింది. సుమారుగా 17 మంది పేర్లు ఉన్నాయి. అందులో 8 మంది మెయిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు ప్రస్తుతానికైతే. అండ్ ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది యొక్క ఇళ్ళకెళ్ళి సోదాలు చేసినట్టయితే వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో డబ్బులతో దొరుకుతున్నారు. వాళ్ళ దగ్గర చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆ అయోధ్య రామ మందిరం ట్రస్ట్ నుంచి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే బేసిక్గా ఆ డబ్బులు దొంగతనం చేసినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. బేసిక్గా ట్రస్ట్కి సంబంధించిన ఏదైతే మనీ వాల్ట్ ఉంటుందో అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి. కావాలని ఏదో పని మీద వచ్చి నుంచున్నట్టు అక్కడ సీసీ కెమెరాస్కి అడ్డుగా నుంచోవడం, ఎవరు ఏం చేస్తున్నారో తెలియకుండా చూడడం, కావాలని అడ్డుగా నుంచుంటున్నారు అక్కడ సీసీ కెమెరాలకి. సో అది కూడా నోటీస్ చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు. సో వాళ్ళు ఈ రీసెర్చ్ మొత్తాన్ని కూడా యూపీ గవర్నమెంట్కి అయితే హ్యాండ్ ఓవర్ చేశారు. అండ్ ఆ తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు. ఒక 8 మందిని అయితే అరెస్ట్ చేశారు. కానీ ఒక దేవాలయానికి సంబంధించిన డబ్బుని కూడా ఇట్లా లూటీ చేస్తున్నారు, అది కూడా పీపుల్ డొనేషన్స్ రూపంలో ఇచ్చిన డబ్బుని ఇట్లా లూటీ చేస్తున్నారు అని తెలిసినట్టయితే జనరల్గా తర్వాత పీపుల్కి ఇలాంటి వాటి మీద నమ్మకం పోతుంది, ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య రామ మందిరం అనేది ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న రామ మందిరం. ఎందుకంటే అది ఎప్పుడో 16వ శతాబ్దం నుంచి రగులుతున్న గొడవ. అండ్ తర్వాత 1992లో ఇంకా పీక్స్కి వెళ్ళిన గొడవ. ఆ తర్వాత ఫైనల్గా ఎన్నో దశాబ్దాల తర్వాత మనకు ఒక జస్టిస్ అనేది జరిగి మనం ఒక ఆలయాన్ని నిర్మించుకుంటున్నామని చెప్పి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక చోటకి చేరి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు. సో దాన్ని వీళ్ళు ఇట్లా స్కాములు చేస్తే కరెక్ట్ కాదు కదా. సో కొన్ని కోట్ల రూపాయల డబ్బుని వీళ్ళు పట్టుకెళ్ళిపోయారు వీళ్ళతో పాటుగా. అండ్ అది కూడా తెలియకుండా సీసీటీవీ ఫుటేజ్లో కనబడకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు క్వశ్చన్స్ అయితే చేస్తున్నారు. అండ్ బేసిక్గా ఈ కాంప్లెక్స్లో ఏంటంటే ఇప్పటి వరకు సుమారుగా ఒక కొన్ని కోట్ల మంది విజిట్ చేశారు. అండ్ ఒక అంచనా ప్రకారం అయితే ఒక సంవత్సరానికి 5 కోట్ల మంది విజిట్ చేస్తున్నారంట ఈ ఆలయాన్ని.
ఇంకా చూసుకోండి మరి ఎంత పెద్ద ఆలయమో. అండ్ ఈ ఆలయంలో కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా 70 నుంచి 80 వేల మంది డెవోటీస్ అయితే వస్తుంటారు ఆ ఎంటైర్ కాంప్లెక్స్లో. అండ్ వీకెండ్స్ టైంలో ఇంకెక్కువగా క్రౌడ్స్ వస్తుంటారు. మొత్తంగా 35 డొనేషన్ బాక్సులు కూడా ఉన్నాయి. సో వేరే ట్రస్ట్కి ఇచ్చిన డొనేషన్సే కాకుండా ఇవి కూడా కలుపుతున్నారు అండ్ ఇవి కూడా మిస్ చేస్తున్నారు అనమాట. అదొక ప్రాబ్లం అయితే ఉంది. సో 3.27 బిలియన్ రూపీస్ అయితే రెవెన్యూ వచ్చిందంట లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్లో. అండ్ ఆ డబ్బు మొత్తానికి కూడా ప్రాపర్గా లెక్కలు అయితే ఉండట్లేదు. సో ఇండియాలోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెంపుల్ ఇది. అండ్ ఆ శివసేన బేసిక్గా ఆ మధ్య ఒక 4 కేజీల వెండి ఇటుకను కూడా ఇచ్చారు. ఆ ఇటుక ఏమైంది అనేది కూడా ఒక క్లారిటీ లేదు. అది కూడా ఇప్పుడు మిస్సింగ్ అంట. అండ్ అది ఏదైతే మిస్సింగ్ ఉందో దానికి సంబంధించిన ఒక రిసిప్ట్ కానీ ఒక డీటెయిల్డ్ పేపర్ నోట్ కానీ ఏమీ లేదనమాట. సో ఏమీ లేకుండా అసలు అది ఎటుపోయిందో తెలియకుండా, అంటే ఇచ్చినట్టుగా అందరికీ తెలుసు ఎందుకంటే ఫొటోస్ ఉన్నాయి, మీడియాలో చాలా పెద్దగా ప్రచురించారు, అవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఇచ్చారని తెలుస్తోంది. ఇచ్చిన తర్వాత ఏమైంది, దాన్ని ఎక్కడ పెట్టారు, ఇప్పుడు ఏమైపోయింది, ఇవేమీ తెలియట్లేదు. సో ఇలాగా ఇంకెన్నో మిస్ అవుతున్నాయి అనమాట. అండ్ కొంతమంది చెప్తుంది ఏంటంటే, అంటే ఆ సిటీకి చెందిన ఒక లెజిస్లేటర్ చెప్తుంది ఏంటంటే సుమారుగా 70 మిలియన్ రూపాయలు, అంటే సుమారుగా ఒక 7 కోట్ల రూపాయల వరకు ఈ డొనేషన్స్ నుంచి కంప్లీట్గా పక్కదారి పట్టాయని అయితే నమ్ముతున్నారు. సో 7 కోట్ల రూపాయలు ఒక ఆలయం విషయంలో, అది కూడా ఓపెన్ చేసి 2.5 సంవత్సరాలు మాత్రమే అవుతుంది, అలాంటి ఒక ఆలయం విషయంలో చేయగలుగుతున్నారంటే ఎంత దారుణానికి దిగారనేది అర్థం చేసుకోవాల్సి ఉంది. బేసిక్గా అక్కడ ఎవరు భక్తితో లేరు, ఇక అందరూ కూడా స్కాములు చేయాలనే ఉన్నారు, దొరికినంత వరకు దోచుకుందామన్నట్టే ఉన్నారు, స్పష్టంగా అర్థమైపోతుంది. అది పరిస్థితి, ఇంకేం చెప్తాం ఇంకా. సో బేసిక్ ఎవరైతే జనరల్ సెక్రటరీ ఉన్నారో ఆ ట్రస్ట్ యాక్టివిటీస్కి సంబంధించిన చంపత్ రాయ్ ఎవరైతే ఉన్నారో, సో బేసిక్గా ఆయన ఏంటంటే ఈ డొనేషన్స్ అండ్ అవన్నీ కూడా కౌంటింగ్ రూమ్లో బేసిక్గా కౌంట్ అవుతూ ఉంటాయి. అండ్ వాటిని రెగ్యులర్గా ఆడిట్ చేస్తూ ఉంటారు. అండ్ దాంట్లో భాగంగా ట్రస్టీస్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కూడా ఉంటారని చెప్తున్నాడు ఆయన. ఉంటున్నారు అని చెప్తున్నాడు కానీ ఇవి పోవట్లేదు, ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వలేదు అనేది చెప్పట్లేదు. సో అదొకటైతే ఉంది. సో ఇది ఇలాగా కంటిన్యూస్గా స్టడీ అయితే చేస్తున్నారు దీని మీద, ఇంకా వాళ్ళందరినీ కూడా విచారణ అయితే చేస్తున్నారు. బట్ ఇది కేవలం ఈ ఒక్క ఆలయంలోనే జరుగుతుందంటే నేను నమ్మట్లేదు. నేను ఎస్పెషల్లీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఏదైతే ఉందో దాని విషయంలో కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద ఆలయాలు లైక్ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, అరుణాచలం కానీ, ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాలు ఏవైతే ఉంటాయో, వాటికి సంబంధించిన దేవస్థానాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఫండ్స్ ఎటేటి వెళ్ళిపోతున్నాయి అనేది మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. రీసెంట్గా ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ విజయ్ తలపతి, ఎందుకంటే ఆయన టెంపుల్ ఫండ్స్తో 246 కోట్ల రూపాయలతో కొన్ని ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పి ఇంతకుముందు స్టాలిన్ గవర్నమెంట్, డిఎంకే గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల్ని ఈయన వెనక్కి తీసుకున్నాడు. టెంపుల్ ఫండ్స్ కేవలం టెంపుల్స్కే వాడాలి, టెంపుల్స్ యొక్క అభివృద్ధి కోసం వాడాలి, వాటి యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం వాడాలి తప్పిస్తే టెంపుల్ ఫండ్స్ని మనం వేరే యాక్టివిటీస్కి, గవర్నమెంట్ యాక్టివిటీస్కి వాడడానికి వీల్లేదని చెప్పి ఆయన ఒక అల్టిమేటం జారీ చేసి మొత్తం అన్నీ కూడా విత్డ్రా చేసుకొని లాస్ట్లో ఇలా ఒక సంకేతం ఇచ్చాడు. అది నిజంగా ఎత్తున నెక్స్ట్ లెవెల్ ఉన్నదంతా కూడా. అండ్ ఆయన అలా చేయడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. టెంపుల్ ఫండ్స్ని ఎప్పుడూ కూడా ఒకవేళ వాడాలి అనుకుంటే అది మళ్ళీ వేరే టెంపుల్స్ పరంగానో లేదంటే టెంపుల్ టూరిజం ఏదైతే ఉందో దాని పరంగానో వాడాలి. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నా, టెంపుల్ టూరిజం బాగా హెల్ప్ చేస్తుంది. తమిళనాడుకి అంతమంది టూరిస్టులు వస్తున్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ అక్కడ ఉన్న చోళాస్ ఆర్కిటెక్చర్, చోళాస్ టెంపుల్స్, ఆ శ్రీరంగం టెంపుల్, బృహదీశ్వర ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం కావచ్చు, లేదంటే మధుర మీనాక్షి టెంపుల్ కావచ్చు, అరుణాచలం తిరువన్నామలై కావచ్చు, లేదంటే ఎన్నో ఆలయాలు ఉన్నాయి అక్కడ, కాట్పాడి గోల్డెన్ టెంపుల్ కావచ్చు, అది మళ్ళీ ప్రైవేట్ టెంపులే బట్ అయినా కూడా. సో ఇట్లా ఇవన్నీ కూడా ఈ టెంపుల్స్ అన్నీ కూడా నేను చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా మెయింటైన్ చేయబడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ స్టాలిన్ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు, మరి ఈయనేమో పట్టించుకుంటాడేమో చూద్దాం. సో టెంపుల్స్ యొక్క ఏమంటారు టూరిజం ఏదైతే ఉందో అది తమిళనాడుకి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఆ టెంపుల్ టూరిజం కాన్సెప్ట్ని ఏపీలో కూడా తీసుకురావచ్చు, తెలంగాణలో తీసుకురావచ్చు. తెలంగాణలో కూడా చాలా చోట్ల ఈ టెంపుల్ టూరిజం కాన్సెప్ట్ ఉంది. లైక్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి 108 వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విగ్రహాలు ఉంటాయి. అది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ పేరు యాదగిరిగుట్టను ఎంత బాగా డెవలప్ చేశారు. సో అలాగే ఇక్కడ టెంపుల్ టూరిజంని బాగా డెవలప్ చేసుకోవచ్చు. సో వాటి కోసం వినియోగించవచ్చు. నేను ఇందాక అదే అన్నాను కదా, అయోధ్య రామ మందిరం ట్రస్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని ఇప్పుడు టీటీడీ ఎలాగైతే నమూనా ఆలయాలను వేరే చోట్ల కడుతోందో అలాగే వీళ్ళు కూడా ఈ అయోధ్య రామ మందిరంకి సంబంధించిన నమూనా ఆలయాలను ఇంకొక చోట కట్టొచ్చు. బిలియన్ అంటే 100 కోట్ల రూపాయలు, 3.27 బిలియన్ రూపీస్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో వచ్చింది యాన్యువల్ ఇన్కమ్. అంటే 327 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చింది. 327 కోట్ల రూపాయలతో ఎన్ని ఆలయాలు కట్టొచ్చు?
సో ఈ టెంపుల్ టూరిజం అనేది బాగా బిల్డ్ అవుతుంది అనమాట. సో అయోధ్య రామ మందిరం అంటే ప్రతిసారి అయోధ్యకి వెళ్ళాలంటే ఎవ్వరి వల్ల కాని పని. అదే అయోధ్య రామ మందిరం మన దగ్గర కూడా ఉంది, ఒక నమూనా ఆలయం అంటే వెళ్తారు. నేను వైజాగ్లో ఉన్నప్పుడల్లా ఋషికొండ టెంపుల్కి వెళ్ళేవండి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక నాకు వెళ్ళడం అవ్వట్లేదు ఇప్పుడు జూబ్లీ హిల్స్ టెంపుల్కి, కానీ లేదంటే నాకు టైం ఉన్నప్పుడల్లా వెళ్ళేవండి. సో ఏంటంటే నాకు అదంతా కూడా అక్కడ తిరుమలకి వెళ్ళిన ఫీలింగే ఉంటుంది నాకు. తిరుమల టీటీడీ టెంపుల్, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది ఋషికొండ టీటీడీ టెంపుల్ అని చూసుకొని ఓకే ఇక్కడ తిరుమల స్వామివారిని చూసినట్టే ఉంటుందని చెప్పి వెళ్తానమాట. సో అలాగే చాలామంది, అది బేసిక్గా ఊరి చివర ఉంటుంది ఋషికొండది, కానీ వెళ్తారు చాలామంది. సిటీ నుంచి 3 మంది కార్లు వేసుకొని, బైక్లు వేసుకొని, ఆటోలు వేసుకొని కూడా వెళ్ళిపోతుంటారు. ఎందుకు? ఆ ఆలయం ఎక్కడున్నా సరే వెళ్తారు, అక్కడ ఆ దేవస్థానం అంత ప్రత్యేకం కాబట్టి. సో అలాగే ఇప్పుడు అయోధ్య రామ మందిరం కూడా చాలా ప్రత్యేకమైన దేవస్థానం కాబట్టి ఆ నమూనా ఆలయాలను వాడుకుంటే అయిపోద్ది. అండ్ వాటి పరంగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది ఇలా స్కాములు చేసేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళని కూడా పట్టుకోవాలి, ప్రతిదానికి ఒక లెక్క ఉండాలి. సీసీ కెమెరాలు పెట్టేసాం అంతా అయిపోతుందిలే అంటే అవ్వదు. ప్రతిదానికి కూడా ఒక క్లారిటీ, ఒక విజన్, ఒక పర్ఫెక్షన్తో చేయాల్సి ఉంటుంది ప్రతిదీ, కానీ అట్లా చెయ్యరు. అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. ఇంకేం చెప్తాం ఇంకా. సో ఇదొక పెద్ద స్కామ్ అయితే బయటపడింది అనమాట. సో యాక్చువల్గా మహిపాల్ సింగ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన బేసిక్గా ఈ డొనేషన్స్ ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పి ఆయన మొట్టమొదటిగా ఆయన దీని గురించి మాట్లాడాడు. సో ఆయన ఈ ట్రస్ట్ అకౌంట్స్ టీం ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంతకుముందు ఉండేవాడు, దాన్ని సూపర్వైజ్ చేసేవాడు. సో ఆయన ఇప్పుడు విజిల్ బ్లోవర్ అని చెప్పి చెప్తున్నారు. ఆయనే దీని గురించి బయటకు చెప్పాడు అనమాట. సో ఇది ఆ తర్వాత కొంచెం పబ్లిక్గా బయటకు వచ్చింది. సో కన్సర్న్స్ వచ్చాయి. సో క్యాష్ ఆఫరింగ్స్ ఇస్తున్నారు, కొన్ని ప్రీషియస్ గిఫ్ట్స్ ఇస్తున్నారు, అంటే బంగారం, వెండి, రత్నాలు ఇలాంటివి కూడా కొంతమంది బహుమతులుగా ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో వాటి విషయంలో ఎలా ఉండాలి ఏంటి ఇవి చూడాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు అతనికి బేసిక్గా చంపేస్తామని చెప్పి బెదిరిస్తారంట. ఆయన చెప్తున్నాడు కూడా యాక్చువల్గా మీడియాతో మాట్లాడుతూ, చాలా ప్రెషర్, చాలా స్ట్రెస్లో ఉన్నాను, నేను ఏమి మాట్లాడే పరిస్థితిలో కూడా లేను. సో నేను ఇప్పుడు ఏదైతే చెబుతానో అది నా మాటగా తీసుకోండి, నేను తర్వాత బతికుంటానో లేదో కూడా నాకు తెలియదని అయితే చెప్తున్నాడు ఆయన. సో ఆ తర్వాత జూన్ 7వ తారీఖున ఇంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే సమాజ్వాదీ పార్టీ చీఫ్ అయిన అఖిలేష్ యాదవ్ కూడా దీని గురించి కొంచెం పాయింట్అవుట్ చేశాడు జూన్ 7వ తారీఖున. సో అప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే మొదలైంది. సో ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. సో చాలామంది రిచ్ అయిపోయారు, మిలీనియర్స్ అయిపోయారు, అంటే ఒక 20-30 లక్షలు బాగా పట్టుకుపోయారు. 2 million 3 million రూపీస్ అమౌంట్ని పట్టుకెళ్ళిపోయారు అనమాట వాళ్ళతో పాటుగా. సో ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తూ ఉంటే అక్కడ చాలా పెద్దగానే జరిగింది. మేబీ ఎవరైనా చెప్పినట్టు 7 కోట్ల రూపాయల వరకు డబ్బుల్ని పక్కదారి పట్టించి ఉండొచ్చు. మొత్తంగా వచ్చిన 327 కోట్ల రూపాయలు, 7 కోట్ల రూపాయలు పక్కనే చిన్న నెంబర్లా కనిపించవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది బేసిక్గా పీపుల్ వాళ్ళ కోసం ఇచ్చిన ఒక ఏమంటారు, గుడి కోసం ఇచ్చిన డబ్బు, వీళ్ళకి పంచుకోమని ఇచ్చిన డబ్బు కాదు కదా. ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారు, ఒక ఆయన వీడియో ఏదో చూశాను నేను, దీన్ని స్కామ్ అనకండి, దీనికి కేసులు అవేం అనవసరం. సో ఎవరో కావాల్సిన వాళ్ళు, డబ్బు అవసరం ఉన్న వాళ్ళు డబ్బు తీసుకున్నారు రాముడి దగ్గర నుంచి, మళ్ళీ ఆ డబ్బు మళ్ళీ ఎలా వెనక తెచ్చుకోవాలో రాముడికి బాగా తెలుసు, దీన్ని అంత ఇష్యూ చేయకండి అంటున్నాడు ఆయన. ఏందో సో ఏందో ఇంత స్కామ్లు కూడా కొంతమంది నార్మలైజ్ చేస్తున్నారు. సనాతనాన్ని తప్పుదారి పట్టించకండి అంటున్నారు, అది నేను ఒప్పుకుంటాను. ఇది బేసిక్గా కొంతమంది వ్యక్తులు చేసిన తప్పుని సనాతన ధర్మానికి ఆపాదించడమో, లేదంటే హిందుత్వానికి ఆపాదించడమో, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్కో, లేదంటే యూపీ గవర్నమెంట్కో ఆపాదించడమో తప్పు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది కొంతమంది వ్యక్తుల యొక్క స్కామ్, ఇది వ్యవస్థ యొక్క స్కామ్ కాదు. ఎంటైర్ వ్యవస్థ అంతా ఇలాగే లేదు. సో మేబీ ఈ వేరే టెంపుల్స్లో అలాగుంటే ఆ టెంపుల్లో అలా ఉన్నట్టు, సో ఆ టెంపుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు అలా చేసినట్టు, అన్ని చోట్ల అలా లేదు. కాబట్టి ఇది వ్యవస్థ యొక్క స్కామ్ కాదు, గవర్నమెంట్ యొక్క స్కామ్ అంతకంటే కాదు, కొంతమంది వ్యక్తుల యొక్క స్కామ్. సో వాళ్ళకి శిక్ష వేయకపోతే అది గవర్నమెంట్ తప్పు. సో వాళ్ళకి ఆల్రెడీ అరెస్ట్ చేశారు, కస్టడీలోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు కదా. లెట్స్ సీ, చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? ఇలాగ గుడి దగ్గర డబ్బులు దోచుకునే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవరస్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాలో ఫాలో అయ్యి అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి. తర్వాత నాకు DM చేయడానికి ట్రై చేయండి, ఆ టాపిక్ గురించి నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.